హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అడాబ్ యానిమేట్ CC యూస్ చేసి 2D యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. 2D యానిమేషన్ నేర్చుకోవడం చాలా ఈజీ, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈరోజు టాపిక్లో యానిమేషన్కి ఇంపార్ట్ అయిన ఒక 3 టాపిక్స్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. అవి ఒకటి క్లాసిక్ ట్వీన్ అండ్ మోషన్ ట్వీన్ అండ్ షేప్ ట్వీన్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాటి గురించి ఈ క్లాస్లో క్లియర్గా నేర్చుకుందాం. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. టూ డీ యానిమేషన్ అండ్ 3D యానిమేషన్ నేర్చుకోవడానికి టైం లైన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ టైం లైన్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్రజెంట్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ 3 టాపిక్స్ గురించి ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఇలా ఒక స్క్వేర్ తీసుకుని దీన్ని డబుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే మీకు పైన టాప్లో 3 ఉంటాయి చూడండి, క్లాసిక్ ట్వీన్, మోషన్ ట్వీన్, షేప్ ట్వీన్ అని. ఈ మూడిట్ల గురించి వాళ్ళు చెప్పుకుందాం. క్లాసిక్ ట్వీన్లో చాలా మోడల్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. మోషన్ ట్వీన్ వచ్చేటప్పటికి జస్ట్ యానిమేషన్ మూమెంట్ ఎలా ఉంటుంది ఏంటన్నది ఉంటుంది మోషన్ ట్వీన్లో. అండ్ షేప్ ట్వీన్ వచ్చేటప్పటికి ఒక షేప్ని డిఫరెంట్ షేప్స్ కింద ఎట్లా చేంజ్ చేస్తాం ఏంటన్నది సో ఈ షేప్ ట్వీన్లో ఉంటుంది. సో ఇవాళ ఈ మూడిట్ల గురించి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఒకసారి డిలీట్ చేసేస్తాను ఫ్రెండ్స్. డిలీట్ చేసి మళ్ళీ ఇంకోటి తీసుకుంటాను. ఇది తీసుకుందాం ఫ్రెండ్, ఇది డ్రా చేస్తున్నాను. దీన్ని ఒకసారి సెలెక్షన్ టూల్తో ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫ్రేమ్ తీసుకుందాం. ఫ్రేమ్ తీసుకోవటానికి కీబోర్డ్లో అయితే F5 క్లిక్ చేయాలి, అదే లేకపోతే మౌస్ తోటి రైట్ క్లిక్ చేస్తే ఇన్సెట్ ఫ్రేమ్ అని ఉంటుంది. సో మనం ఇక యానిమేషన్ అంతా ఇక్కడే చేస్తాం. దీని గురించి క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి చూడండి, క్లాసిక్ ట్వీన్ అని క్లిక్ చేసా. కలర్ చూసారా, మా ఫ్రేమ్లో ఆ కలర్ చేంజ్ అయింది అండ్ ఒక యారో మార్క్ వచ్చింది. కానీ దీంతో డ్రాగ్ చేస్తుంటే మూవ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రైట్కి డ్రా చేయటం వల్ల అక్కడ ఒక యానిమేషన్ సెట్ అయింది చూడండి, ఇలా లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుందా. ఈ విధంగా క్లాసిక్ ట్వీన్ యూజ్ చేసి యానిమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయన్నాం కదా ఫ్రెండ్స్, వాటి గురించి చెప్తాను చూడండి. ఈ కింద ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ ప్రాపర్టీస్లో చూడండి క్లాసిక్ కీస్ అని ఉంది కదా, అది క్లిక్ చేయగానే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ వస్తాయన్నమాట. అంటే ఎలా అంటే మనకి ఏదైనా ఒక బస్ ఆర్ స్కూటర్ ఆర్ కార్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, స్లోగా స్టార్ట్ అవుద్ది, తర్వాత స్పీడ్ అవుతుంది, ఆగే టైంకి మళ్ళీ స్లో అవుతుంది, ఆ విధంగా అనమాట. ఈ కర్వ్ చూసారా, ఇది స్టార్టింగ్ స్లో, మిడిల్కి వచ్చేప్పుడు స్పీడ్ అయ్యి లాస్ట్కి ఎండ్ స్లో అవుతుంది. ఇది బౌన్స్లా వెళ్తుంది అనమాట. అలా స్పీడు తగ్గి పెరగటం అట్లా ఉంటుంది. ఇక్కడ ఉన్నాయన్నీ డిఫరెంట్ మనం చేసే యానిమేషన్లో దాన్ని బట్టి మనం స్పీడు స్లో ఎలా చేసుకోవాలన్నది ఇక్కడ వీటిల్లో ఉంటుంది. సో నేను ఇది ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేస్తే మీకు అది వస్తుంది చూడండి, ఇలా స్లోగా అయ్యి స్పీడ్ అవుతుంది. అది మీకు క్లియర్గా కనిపించట్లేదు, కానీ మీరు వర్క్ చేసినప్పుడు చూడండి, ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు చాలా బాగా క్లియర్గా కనబడుతుంది. అదంటే స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయ్యి మధ్యలో అలా స్పీడ్ అయ్యి ఒక్కసారిగా బ్రేక్ కొడితే ఆగుతుంది చూసారా, ఆ విధంగా అవుతుంది. ఆ టైపు అంటే మనకి ఎక్కువగా కార్లు, బైక్స్ లేదా బస్సెస్ కానీ అట్లా యానిమేషన్ చేసినప్పుడు యూజ్ అవటానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. మీరు చేయండి ఫ్రెండ్స్, మీరు చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఇలా ఎండ్ ఫ్రేమ్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్లాసిక్ ఈజీ పక్కన ఒక ఎడిట్ ఉంటుంది, అది కస్టమైజ్ అనమాట. సో మనం దీని ద్వారా కూడా మనం చేసుకోవచ్చు, చూపిస్తాను చూడండి. ఇలా క్లిక్ చేసి ఇది కర్వ్ అంటే స్పీడు స్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఇలా కర్వ్ ఎలా వచ్చింది, ఇక్కడ స్పీడే మధ్యలో స్పీడ్ అవుతుంది, ఎండింగ్కి వచ్చేప్పుడు స్లో. సో సేవ్ అండ్ అప్లై. సో చేయగానే మనకు అది అప్లై అయిపోతుంది. చూడండి, మీరు ఇది ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎందుకో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, అలా స్టక్ అవుతున్నట్టు వస్తుంది, కానీ మీకు క్లియర్గా కనబడుతుంది. ఓకేనా? నెక్స్ట్
దీంట్లోనే ఇంకో మోడల్ యానిమేషన్ చూపిస్తాను. సో ఇది ఫస్ట్ ఫ్రేమ్కి డ్రాగ్ చేస్తాను. ఈ ఫ్రేమ్ నుంచి కొంచెం ఫ్రంట్కి మూవ్ చేయండి. చేసిన తర్వాత దీన్ని ఇలా కిందకి డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. చేసి కొంచెం రొటేట్ చేయండి. ఇది తెలుసు కదా మీకు, హైలైట్ అవటానికి ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా హైలైట్ అవుద్ది. దాన్ని కొంచెం రొటేట్ చేశాను. సో చూడండి ఒకసారి ఇప్పుడు ఇంకొంచెం ఫ్రంట్కి డ్రాగ్ చేశాను. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కొద్దిగా మళ్ళీ రొటేట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. ఫస్ట్ నుంచి ప్లే చేద్దామని. అది చూసారా? సో మీకు అది మీరు ప్రాక్టీస్ చేయండి, క్లియర్గా కనబడుద్ది. నాకు ఎందుకో రికార్డ్ అది స్టక్ అయినట్టు కనబడుతుంది. సో ఇలా పైకి ఇంకోసారి పైకి చేసి డ్రాగ్ చేసి మళ్ళీ రొటేట్ చేశాను. మన ఇష్టం, మనకి మన వర్క్ని బట్టి ఎలా కావాలంటే అలాగా. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. మళ్ళీ కిందకు వచ్చింది, ఇలా పైకి వెళ్ళి అలా రొటేట్ అయ్యి ఎండ్ అయింది. సో ఈ విధంగా క్లాసిక్ ట్విన్ యూజ్ చేసి మనం ఇలా యానిమేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మోషన్ ట్విన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. సేమ్ ఇందాక నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. దీంట్లో మళ్ళీ సేమ్ టైం లైన్లో ఒక ఫ్రేమ్ తీసుకుని, మీకు చెప్పే కదా కీబోర్డ్లో అయితే F5 క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేస్తే ఇన్సెట్ ఫ్రేమ్ అని ఉంటుంది. సో ఫ్రేమ్ ఇన్సెట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం రైట్ క్లిక్ చేసి సెకండ్ వన్ మోషన్ ట్వీన్ అని ఉంది చూడండి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూసారా కలర్ మీకు ఇందాక క్లాసిక్ ట్వీన్కి దీనికి కలర్ డిఫరెన్స్ వచ్చింది. అండ్ క్లాసిక్ ట్వీన్కి ఇక్కడే డాట్స్ వచ్చినాయి లైన్. ఇప్పుడు ఇక్కడ మోషన్ ట్వీన్కి చూడండి, ఇలా ఎండ్ ఫ్రేమ్ దగ్గర పెట్టుకున్నాను, ఇలా డ్రాగ్ చేశాను. చూసారా మనకి డాటెడ్ లైన్స్ పైనే వచ్చినాయి. మనం వర్క్ చేసే వర్క్ స్పేస్లోనే డాటెడ్ లైన్స్ వచ్చినాయి. ఇందాక క్లాసిక్ ట్వీన్కి మనకి కింద కలర్లో వచ్చినాయి అనమాట. ఓకేనా? ఇది చూడండి ఒకసారి. సో ఇలా డ్రాగ్ చేస్తుంటే లెఫ్ట్కి రైట్కి మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద ఇలా క్లిక్ చేసి మౌస్ తోటి ఇలా డౌన్ డ్రా చేసాను చూడండి. ఇప్పుడు చూడండి ఇలా. సో మనకి నచ్చిన విధంగా మనం, అంటే మన వర్క్కి తగ్గట్టు రూటు, ఏదైనా ఒక రూటు డిజైన్ చేస్తున్నా అలా ఉన్నప్పుడు ఈ టూల్ బాగా యూజ్ అవుతుంది అనమాట, మోషన్ ట్విన్. సో చూసారా ఇప్పుడు పైకి వెళ్ళి కొంచెం కిందకు వస్తుంది. మళ్ళీ కొంచెం వేరే సైడ్కి డ్రాగ్ చేస్తాను చూడండి, అలా కిందకి డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇలా మనకి నచ్చినట్టు మనం డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మళ్ళీ వేరే సైడ్కి ఇలా మన ఇష్టం, మనకి వర్క్ని బట్టి ఇలా. అసలు ఈ టూల్ ఎలా యూజ్ అవుతుంది ఏంటన్నది మీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు పైకి డ్రాగ్ చేశాను. ఇప్పుడు చూడండి ప్లే కొడితే మొత్తం ఆ లైను డాటెడ్ లైన్స్ ఎలా ఉందో ఆబ్జెక్ట్ ఆ లైన్ మీదే మూవ్ అవుతుంది అనమాట. ఇది మోషన్ ట్విన్. నెక్స్ట్ వచ్చేసరికి షేప్ ట్విన్. దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక ఓవెల్ షేప్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక ఓవెల్ తీసుకుని దాన్ని డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా డ్రా చేసిన తర్వాత సేమ్ ఇందాకలానే ఫ్రేమ్స్, ఒక ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసుకుందాం. ఒక ఫ్రేమ్ ఇక్కడ క్లిక్ చేసి, మీకు కీబోర్డ్లో అయితే F5 లేదా మౌస్తో రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ఫ్రేమ్. సో ఇట్లా వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు ఏ మూమెంట్ లేదు. ఇప్పుడు లాస్ట్ ఫ్రేమ్ దగ్గరికి డ్రాగ్ చేసి ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసి, ఇప్పుడు చూడండి ఒక పెయింట్ బ్రష్ తీసుకుని ఒక షేప్, ఏదో ఒక షేప్ మనం డ్రా చూసారా డ్రా చేసాను. ఇప్పుడు ఈ ఫ్రేమ్లోకి వెళ్ళి అక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, థర్డ్ ఆప్షను షేప్ ట్వీన్. సో ఇక్కడ చూసారా కలర్ చేంజ్ అయింది అండ్ ఒక యారో మార్క్ కూడా వచ్చింది. సో మూడిట్లకి 3 డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు చూడండి దీన్ని ఇట్లా డ్రాగ్ చేస్తుంటే మీకు ఆ షేప్, మనం ఓవెల్ షేప్ తీసుకున్నది ఇలా చేంజ్ అయిపోతుంది. కలర్ ఫిల్ చేద్దాం. ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఒక కలర్, ఏదో కలర్ తీసుకుందాం ఫ్రెండ్స్. తీసుకుని ఫిల్ బాక్స్, అదే మన కలర్ ఫిల్ బాక్స్ తీసుకుని ఫిల్ చేయండి. చేసాక ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇలా ఓవెల్ షేప్లో ఉన్నది ఇలా మూవ్ అయింది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇంకొక న్యూ లేయర్ తీసుకుని దాని మీద ఇంకొక ఓవెల్ డ్రా చేస్తున్నాను చూడండి. ఓకేనా? సో 2 లేయర్లు తీసుకున్నాను చూడండి టైం లైన్లో. ఇది ఎండకి తీసుకొచ్చి
సేమ్ ఇందాకలానే దీన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఇప్పుడు ఒక బాక్స్ టైప్ తీసుకుందాం, రెక్టాంగిల్ టూల్. అది డ్రా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సేమ్ దాంట్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి షేప్ ట్వీన్. ఓకేనా? ఇప్పుడు చూడండి, డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఒకసారి ప్లే కొట్టా, చూసారా? షేప్స్ అంటే ఒక షేప్ ఉన్నదాన్ని డిఫరెంట్ షేప్స్ కింద చేంజ్ చేయడానికి ఈ షేప్ ట్వీన్ అనే టూల్ యూజ్ అవుతుంది అనమాట. సో అబ్జర్వ్ చేశారు కదా, చూడండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ క్లాసిక్ ట్వీన్, మోషన్ ట్వీన్ అండ్ షేప్ ట్వీన్ 3 అర్థమైనాయి అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఎవరైనా తెలుగులో యానిమేషన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా తెలిస్తే వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్ని లైక్ చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.